హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇంకా మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. వడియాలు పెట్టుకొని నేను సంవత్సరం అంతా నిల్వ ఉండడం మనం ఇంకా స్టార్ట్ చేస్తాం. బియ్యపిండి వడియాలు, పెసరపిండి వడియాలు, మినప్పిండి వడియాలు, ఇంకా రకరకాల గుమ్మడి వడియాలు ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. ఈరోజు నేను మినప్పిండి పెసరపిండితో వడియాలు పెట్టాను. చిట్టు వడియాలు అంటారు కదా, అవి నేను పెట్టాను. అవి కాకుండా ఏంటంటే ఈ పెసరపిండిలో వచ్చిన పొట్టు ఏదైతే ఉందో అది కానీ, మినప్పిండిలో వచ్చిన పొట్టు ఏదైతే ఉందో అది బయట పడేయకుండా అందులో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. చాలా హెల్త్కి కూడా మంచిది. వాటితో కూడా మనం వడియాల కింద చేసుకొని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకొని హ్యాపీగా ఇయర్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటాయండి. వేడి వేడి అన్నంలో ఈ పెసరపిండి మినప్పిండితో చేసిన వడియాలు వేపుకొని కలుపుకొని కొంచెం నెయ్యి కానీ లేదంటే గానుగ నూనె కానీ వేసుకొని తిన్నామంటే కనుక అద్భుతం అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఏం లేదండి, ఇప్పుడు మనం ఏదైతే మనము మినప్పిండి తీసుకున్నామో ఈ పొట్టు నీట్గా చేసుకొని దాంట్లోనే కొంచెం రుబ్బిన మినప్పిండి వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పేస్టు, వాటితో పాటుగా కొంచెం ఇంగువ, సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని వడియాలు పెట్టుకోవడమేనండి. బాగా ఆరిన తర్వాత మనం డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే. ఈరోజైతే నేను 3 రకాల వడియాలు పెట్టాను. మీకు వీలైతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా